హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? కోల్కతా డైరీస్ అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ అయితే ముంబై అయితే వెళ్తున్నాము. కోల్కతా నుంచి మార్నింగ్ అయితే 4 అయ్యింది. 4కి కూడా చూడండి వెళ్తురు అయితే ఎంతలా వచ్చేసిందో. ఇప్పుడు మేము కిందకి వచ్చి చెక్అవుట్ చేసేసరికి 5:15 అయితే అయింది. 5:15కి సన్ రైజ్ కూడా అయిపోతుంది అనమాట కోల్కతాలో. నెక్స్ట్ అయితే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్లో అయితే ఇంకా బ్యాగేజ్ అది వేసేసి ఇంకా టీ తాగుదామని చెప్పి ఇక్కడ ఉడాన్ యాత్రి కెఫేకి అయితే వచ్చాము. ఇదేంటంటే గవర్నమెంట్ది 10 రూపీస్కి టీ అనేది సర్వ్ చేస్తారు మనకి. అంటే ఇది పార్లమెంట్లో అప్పుడు ఇష్యూ రైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఇలాంటి క్యాంటీన్స్ని ఎయిర్పోర్ట్లో పెట్టిందనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం. మేము ఎక్కింది కరెక్ట్గా 8కి అనమాట. ఇది డైరెక్ట్ నవీ ముంబై వెళ్తుంది అనమాట. నవీ ముంబై రీచ్ అయ్యేసరికి మాకు దగ్గర 10:30, 11 అయిపోయింది. ఎందుకంటే కింద సిగ్నల్స్ రాక త్వరగా ల్యాండ్ చేయలేదు. పైన ఇంకా అలా తిప్పుతూ ఉన్నారు. ఇంకా 11కి అయితే ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకుని ముంబై అయితే వెళ్తున్నాము. ఎందుకంటే నవీ ముంబై నుంచి ముంబై వెళ్ళాలంటే 1 అవర్ జర్నీ. మ్యాక్సిమం ప్లేసెస్ అన్ని ముంబైలోనే ఉంటాయి చూడాల్సినవి. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న బ్రిడ్జ్ నేమ్ వచ్చేసరికి అటల్ సేతు బ్రిడ్జ్. ఇది వరల్డ్లో 12th లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. దగ్గర 21.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జ్ సీ మీద. నెక్స్ట్ ఇంకా మేము స్టే చేయబోతున్న హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ బాబా కాంటినెంటల్ అనమాట. ఇది జూహూ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా హోటల్లో చెక్ ఇన్ చేయడానికి టైం పడుతుంది. 1 అవర్ అయితే పడుతుందంట రూమ్ ఇవ్వడానికి. ఇంకా పక్కనే ఉన్న కేరళ కిచెన్కి అయితే వచ్చాము, రెస్టారెంట్కి. మార్నింగ్ నుంచి ఫుడ్ ఏమీ తినలేదనమాట. అందుకని ఫుల్ ఆకలిగా ఉంది. ఇంకేదో ఒకటి తినాలని చెప్పి ఇంకా పక్కనే ఉంది కేరళ కిచెన్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. ఆకలి మీద ఏదో తినేసాం కానీ టేస్ట్ అయితే అంతేం బాగాలేదు. చికెన్ ఫ్రై ఆర్డర్ చేసాము, అది బెటర్. ఇంకా బిర్యానీ అయితే అసలు బాగాలేదనమాట. ఏదో విధంగా తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఈ రూమ్ వచ్చేసరికి సినిమాటిక్ థీమ్తో ఇచ్చారు. మేమైతే జైపూర్ థీమ్ బుక్ చేసుకున్నాము booking.comలో. కానీ రూమ్ అయితే ఇలా ఇచ్చారు. అంత ఏమీ లేదు, రూమ్ కంజెస్టెడ్గా అనిపించింది మాకైతే. ఈ లోపు స్టాఫ్ని అయితే రిక్వెస్ట్ చేసాం జైపూర్ థీమ్ రూమ్ ఏమన్నా ఖాళీ అయితే ఇమ్మని. ఇంకా రూమ్లో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. మీకు ఈ రూమ్లో ఒక ఫన్నీ విషయం ఏంటంటే రిమోట్కి కూడా ఒక పౌచ్ ఇచ్చారనమాట. అదే నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది, రిమోట్కి కూడా ఒక పౌచ్ పెట్టారేంటి అని. నెక్స్ట్ ఇంకా 5 ఆ టైంకి ఇంకా జూహూ బీచ్కి అయితే వచ్చేసాము. మా హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుందంట ఈ బీచ్ దగ్గర. ఇంకా సన్సెట్ చూద్దామని అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక ఫ్యామిలీని చూసారా, ఫన్ యాక్టివిటీస్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. కాసేపు వాళ్ళని చూస్తూ ఉన్నాము. బీచ్ అయితే అస్సలు క్లీన్గా లేదు, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్సే. కాకపోతే సన్సెట్ చూడడానికి అయితే రావచ్చు, బాగుందన్నమాట సన్సెట్ జూహూ బీచ్ దగ్గర. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాం ముంబైలో ఏమేమి ప్లేసెస్